ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామ పేరిట వందనములు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈ కారు వేరే బ్రదర్ది. కొన్నిసార్లు మరి రెంట్కి తీసుకుంటాను, లేదంటే కొంతమంది ఎవరైనా తెలిసినటువంటి సహోదరులు సువార్త పరిచర్య కోసం మరి కారు ఇస్తే సువార్త పరిచర్య కోసం యూజ్ చేసుకొని మళ్ళీ వాళ్ళ కారు వాళ్ళకు ఇస్తున్నాం. ఎందుకంటే కొంచెం దూర ప్రాంతాలకు వెళ్ళాలంటే కొంచెం బైక్ మీద కష్టం. కాబట్టి మనకి 4-వీలర్ వాహనం కారు అయితే అన్ని విధాలుగా బాగుంటుంది. కాబట్టి నాకు డ్రైవింగ్ రాదు. నేను ఏ విధంగా డ్రైవింగ్ నేర్చుకున్నానంటే, ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఒక బ్రదరు డ్రైవింగ్ వచ్చినటువంటి బ్రదర్ని వేరే తెలిసిన బ్రదర్ది కారు తీసుకొని వెళ్ళాం, నేను నా భార్య. ఆ బ్రదరు మమ్మల్ని చాలా దూరం తీసుకొని వెళ్ళి అక్కడ విడిచిపెట్టి రిటర్న్ వచ్చేటప్పుడు ఏం చేశాడంటే, ఆయన మమ్మల్ని విడిచిపెట్టి వదిలి వచ్చేసాడు. సుమారుగా అంటే దగ్గర 500 కిలోమీటర్లు ఉండొచ్చు అనుకుంటా. ఇంకా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళొచ్చారు. మేము సువార్త పరిచర్యకు అంత దూరం వెళ్ళాము, తిరిగి వస్తే బాగుండదని చెప్పేసి ఫస్ట్ సువార్త ప్రకటించాం. సువార్త ప్రకటించిన తర్వాత నాకు కారు డ్రైవింగ్ చేయడం రాకపోయినప్పటికీ, ప్రభువా నువ్వే సహాయం చేయి తండ్రి అనే విశ్వాసంతో ప్రార్థన చేసుకున్నా. ఆ రోజే మరి కారు మొదటిసారి తోలడం జరిగిందండి. అంత దూరం నుంచి మరి ఎలా డ్రైవింగ్ చేసినానో, ఎలా వచ్చానో నాకే తెలియదు. కేవలం దేవుని కృపను బట్టి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు, సహాయం చేస్తూ ఉన్నాడండి. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఎందుకంటే మనము దేవుని పని కోసం ప్రయాసపడాలి, కష్టపడాలి. ఎందుకంటే మనకి ఎవరు కూడా సహకారం అందించరు. మనమే సువార్త పనిలో అన్ని విషయాల్లో ముందుకు వెళ్ళిపోవాలి. కాబట్టి ఎవరో వస్తారు అని మనము అనుకుంటాం, కానీ సువార్త పనికి ఎవరు కూడా రారు. కాబట్టి దేవుడిచ్చిన భారం ఉంది కాబట్టి మనము సువార్త పరిచర్యకు వెళ్ళడం, అనేక మంది ఆత్మలకు సువార్త అందించాలి. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఆ విధంగా నాకు డ్రైవింగ్ రాకపోయినప్పటికీ కేవలం దేవుని కృపను బట్టి కార్ డ్రైవింగ్ నేర్చుకోవడం జరిగింది. ఇది కూడా ఆటోమేటిక్ కాదండి, ఇది కూడా మాన్యువల్ గేర్ సిస్టమే. అయినప్పటికీ ఫస్ట్లో కొంచెం టెన్షన్ పడినాం, భయపడ్డాం. కానీ ప్రార్థన చేసుకొని ఎప్పుడైతే ముందుకు వెళ్ళామో, దేవుడే యెహోవా ఈరే ప్రభువే చూసుకొని అన్నట్టుగా దేవుని కృపను బట్టి దేవుడు మరి కార్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి ప్రభు సహాయం చేశాడు. కాబట్టి ఎప్పుడన్నా మన దగ్గర డబ్బులు ఉంటే ఒకవేళ రెంట్కి తీసుకొని కానీ సువార్త ప్రకటించవచ్చు. లేదంటే ఎవరైనా తెలిసిన సహోదరులు ఎవరన్నా వాహనం ఇస్తే వారి యొక్క వాహనం ద్వారా కానీ సువార్త ప్రకటించవచ్చు. కాబట్టి ఇదంతా కార్ డ్రైవింగ్ నేర్చుకోవడానికి దేవుని కృప చూపించినందుకు సమస్త ఘనత, మహిమ, ప్రభావములు దేవునికే కలుగును గాక. నా యొక్క సంతోషాన్ని మీతో పంచుకుంటున్నాను. సువార్త పరిచర్య కోసం ప్రార్థన చేయండి. దేవుడు సువార్త పరిచర్య కోసం మంచి వాహనం దయచేయనట్లు కూడా ప్రార్థన చేయండి. కొంచెం ఎక్కువ మంది వచ్చినా కానీ అందరం కలిసి సువార్త పరిచర్యలో వెళ్ళడానికి దేవుని చిత్తం. కాబట్టి ప్రార్థన చేయండి. అందరికీ ప్రభునామం పేరిట వందనాలు.